కార్తీక మాసం 4వ రోజు కదా! కైలాస పర్వతంపై శివపార్వతులు ఆనందంగా కూర్చున్నారు. ఆ సమయంలో పార్వతీదేవి శివుణ్ణి చూసి ఇలా అడిగింది: ప్రభూ, కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, వ్రతాలు చేయడం వల్ల ఏమి లాభం కలుగుతుంది? ఈరోజు కూడా ఏదైనా ఒక భక్తుడి కథ చెబుతారా? అవును పార్వతీ, ఈరోజు నేను నీకు ఒక గృహస్థుడి కథ చెబుతాను. ఆ కథ వింటేనే పాపాలు నశిస్తాయి. చెబుతాను విను. ఒకప్పుడు ఒక గ్రామంలో కృష్ణ అనే రైతు ఉండేవాడు. అతను బాగానే పనిచేసేవాడు. కానీ భగవంతుణ్ణి ఎప్పుడూ ఆరాధించేవాడు కాదు. కార్తీక మాసం అని తెలిసినా అతను దీపం కూడా వెలిగించలేదు. ఒకరోజు ఇరుగు పొరుగు వారు దీపాలు వెలిగించడం కృష్ణ చూశాడు. ఆ దృశ్యాన్ని చూసి తను కూడా ఒక దీపం వెలిగించాలని మనసులో అనుకున్నాడు. కానీ కృష్ణకు చిన్న అనుమానం మనసులో మొదలైంది. నేను దీపం వెలిగిస్తే పరమేశ్వరుడు స్వీకరిస్తాడా అని అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే ఒక చిన్న దీపం వెలిగించి, ఓ శివశంకరా, నా తప్పులు క్షమించు అని అడిగాడు. ఆ క్షణమే ఆకాశంలో ఒక మెరుపులా మెరిసి శివుడు ప్రత్యక్షమై మాట్లాడారు. భక్తా, నీ మనసు మారింది. ఈ రోజు నుండి నీ పాపాలు తొలగిపోయాయి. కార్తీక మాసంలో వెలిగించిన ఒక దీపం కూడా వేల దీపాల పుణ్యాన్ని ఇస్తుంది. ఆ రోజు నుండి కృష్ణ ప్రతి సాయంత్రం భక్తితో దీపం వెలిగించాడు. గ్రామంలో అందరూ అతనిని చూసి ప్రేరణ పొందారు. 4వ రోజు కథ ముగిసింది. తిరిగి 5వ రోజు కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్తే. ఓం నమః శివాయ.